ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి శ్రోతలారా, వీక్షకులారా, మరోమారు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ధ్యానాంశం కొరకు ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనందరికి బాగా తెలిసిన అంశమే ఒక ధ్యానాంశముగా మన ముందు ఉంటుంది. ప్రకృతి ఒడి, ప్రకృతి బడి. ప్రకృతి ఒళ్ళో ఒక పాఠశాలగా భావించుకొని ఎన్నో విషయాలని నేర్చుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. ప్రకృతి తయారు చేయబడింది, సృష్టింపబడింది, కల్పించబడింది, మనకు వరంగా ప్రసాదించబడింది. ఎవరయ్యా దీన్ని ఇచ్చింది? దేవుడే. చెట్టు చేమలను సృష్టించి ఈ ప్రపంచంలో మానవుడు నివసించే ఈ భూశాతం కన్నా ఎక్కువగా నీరు ప్రకృతి ఆక్రమించి ఉంటుంది. అసలు 50% కన్నా ఎక్కువగా ఉందంటే ఆశ్చర్యపోవద్దు. ఈ అడవులు, అడవి ప్రాంతాలు, నదులు, సముద్రాలు, వీటన్నిటిని తీసుకుంటే దేవుడు మనకు ఎన్ని వనరులను ఇచ్చారో ఒకసారి ఆలోచించుకుంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం ఎప్పుడో ఒకప్పుడు ప్రకృతి ఒడిలో జీవించిన వాళ్ళమే. మన పూర్వీకులు, మన ఆది పురుషులు, స్త్రీలు ప్రకృతిని వదిలిపెట్టి ఎక్కడికి పోలేదు. ఆ ప్రకృతిలోనే జీవనం గడుపుతూ, ఆ ప్రకృతిలోనే విశ్రాంతి తీసుకుంటూ, ఆ ప్రకృతిని కాపాడుతూ వచ్చారు. అందుకే ప్రకృతి ఒడి అనేది పచ్చని తోరణం లాంటిది. చెట్లు చేమల మధ్యలో మనం జీవిస్తున్నామంటే ఆ స్వచ్ఛమైన వాయువు, గాలి మనకు ఎంతటి ఆక్సిజన్ ఇస్తుందో, ప్రాణవాయువుని ఇస్తుందో మనకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అందుకే ఈ ప్రకృతి ఒడిలో జీవించే వాళ్ళు 100 సంవత్సరాలకి ఎక్కువగా బతుకుతున్నారు. అన్నీ సమకూర్చుకుంటున్న మనం ఎప్పుడు గతించిపోతామో కూడా తెలవలేకపోతూ ఉంది. ఈ ప్రకృతి ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తుంది. అసలు దేవుడు ఉన్నాడు అనే ఒక భావాన్ని మనం గనక లోతుగా ఆలోచిస్తే ప్రకృతే మనకు మొదటి పాఠం. ఈ ప్రకృతే మనకు ఎన్నో విషయాలని తెలియజేస్తూ ఉంది. అది ఒక తల్లి లాంటిది. ఆలన పాలనతో మనకు పాఠాలు నేర్పిస్తుంది ప్రకృతి. ఇప్పుడు ఈ రోజుల్లో కృత్రిమ ఆహారం అనేది ఎక్కువగా వస్తూ ఉంది. కానీ ఆనాడు మన పూర్వీకులు ఆ ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని జీవించి ఎటువంటి రోగాలు లేకుండా జీవించారు. దీనికంతటికీ కారణం ఒకడు. ఎవరు? ఆ దేవాతి దేవుడు అనేది మనం గనుక గ్రహిస్తే ప్రకృతిని ఒక తల్లిలాగా చూసుకుంటాం అనేది ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఆకాశాన్ని అంటుతున్న నిర్మాణాలు ఉంటున్నాయి ఈ రోజుల్లో. అసలు ఆకాశాన్ని మించేపోతున్నట్టుగా మనం ఎంత తలకాయ ఎత్తు చూసినా కానీ ఇంకా 4 అంతస్తులు ఎక్కువనే కనపడుతూ ఉన్నాయి. అది మానవుని యొక్క మేధా సంపత్తికి కారణమై ఉండొచ్చు, మానవుని యొక్క శక్తి సామర్థ్యానికి కారణమై ఉండొచ్చు, లేదా వాటిని వినియోగించుకొని మానవుడు ఇంకా ఎక్కువగా
వికసిస్తూ ఉండవచ్చు, కానీ అది మనస్సులో మనశ్శాంతిని కలిగించలేకపోతూ ఉన్నాయి. కానీ ఆ ప్రకృతిలో ఉన్నవాడు మాత్రం వాటినే ఆస్వాదిస్తూ మనకమైన బలాఢ్యుడిగా, రోగాలు లేని ఆరోగ్యవంతుడిగా జీవిస్తున్నాడు అంటే ప్రకృతి ఎంత గొప్పదో తెలుస్తుంది. ప్రకృతి అనగానే మనం చెట్లనే చూస్తూ ఉంటాం, ఆ కలపను మనకు అందించేది. కానీ దాని నుండి అది కాకుండా ఇంకెన్నో మేళ్లను మనకు ప్రకృతి కలగజేస్తూ ఉంది. అందుకే ఆ దేవాతి దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఈ ప్రకృతి నీకు తోడుగా ఉంటుంది అని మనకు అందించారండి, మర్చిపోవద్దు. అడవుల్లో, ఆ వనాలలో, ఉద్యానవనాలలో మనం నడుస్తూ జీవిస్తూ విహరిస్తూ ఉంటే ఈ ప్రకృతి మనకు ఎన్ని పాఠాలు నేర్పిస్తుందో మనం తెలుసుకోగలుగుతాం ప్రియమైన సోదరులారా. కాబట్టి ప్రకృతి అనేది దేవుని యొక్క మనకు ఒక నివాస గృహంగా దేవుడు దాన్ని మనకు ప్రసాదించారు. దాన్ని పాడు చేసుకుంటున్నాం దురదృష్టం వలన. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మానవుడు ఆహారం, నిద్ర, భయం అనే వాటిని కూడా ప్రకృతి నుండే నేర్చుకుంటున్నాడు. మృగాలు వచ్చి మన మీద పడ్డప్పుడు భయం ఉంటుంది. చక్కగా ఆ ప్రకృతి మనకు ప్రసాదించిన ఆహార ధాన్యాలని కనుక మనం తింటుంటే హాయిగా నిద్రపోతూ ఉంటాం. ఇప్పుడు కృత్రిమ ఆహారాలని మనం సృష్టిస్తున్నాం. ప్లాస్టిక్ బియ్యాలు కూడా రాబోతున్నాయి అంటున్నాం. ఆ బియ్యం, పండ్లు కూడాను మనం కృత్రిమంగా సృష్టించుకునే స్థాయికి వస్తున్నాం. లేదా అది పరిపక్వత పండాలి అంటే మనం రసాయనాలను వాడుతూ ఉన్నాం. ఇది నేటి మన దురదృష్టం. ఇంకా ఎక్కువగా మనం ఆ నిరాశాజనకమైన వాటిని గురించే మనం ఆలోచించే బదులు ఆశాజనకమైన వాటిని గురించి ఆలోచిద్దాం. ప్రకృతి మానవ అభివృద్ధికి ఒక వెన్నెముకగా ఉంటుంది. అదే లేకపోతే ఇంతటి అభివృద్ధిని మనం సాధించే వాళ్ళం కాదు. కానీ అభివృద్ధి పెరిగే కొద్దీ ఆ ప్రకృతి సన్నగిల్లిపోతూ ఉంది అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం ప్రియమైన సోదరులారా. ఈ ప్రకృతి మనకు ఒక గమ్యస్థానంగా ఉండాలి. అంటే ఏమిటి? ఏదో సుఖంగా ఆనందించడానికే కాదు, ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి కూడా, మన మనసులో ఉన్న మర్మాన్ని మనం ఎలా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటామో అలానే దేవుని ఉనికిని తెలుసుకోవడానికి ప్రకృతి మనకు దోహదపడుతుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ విషయం మనం తెలుసుకుందాం. దేవుడు ప్రకృతి మనకు ఒక వరంగా ఇచ్చారు అంటే దాన్ని ఆస్వాదించమన్నారే కానీ దాన్ని సొంతం చేసుకొని దాన్ని నాశనం చేయమని మాత్రం దేవుడు ఎప్పుడు మనకు అటువంటి కోరికను దేవుడు కల్పించలేదు. మనకు మనం కల్పించుకుంటున్నాం. ప్రకృతికి ఆధ్యాత్మికతలను మనం ఆపాదించుకున్నాం. ప్రకృతి దేవుని సృష్టి. ప్రకృతిని చూసినప్పుడు ఆ దేవుని యొక్క ఘనత ఎంత గొప్పదో తెలుసుకోగలుగుతున్నామంటే అది మనలో ఆధ్యాత్మిక దృక్పథాన్ని కలుగజేస్తుంది. ఇప్పుడు మనం గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యానవనాలు రావడం, ధ్యాన వనాలు రావడం అనేది మనం చూస్తున్నాం. ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు సమకూర్చుకొని ధ్యాన కేంద్రాలను మనం సృష్టించుకుంటున్నాం. తిరిగి ఆ ప్రకృతి ఒడిలోకి పోవడానికి ప్రయత్నిస్తున్నామని నేను అనుకుంటున్నాను. అదే కనుక జరిగితే అది ఒక మనకు అదృష్టంగా మనం భావించుకోవాలి ప్రియమైన సోదరులారా. ఈ సృష్టి అనేది, ఈ ప్రకృతి అనేది దేవుని ప్రతిబింబం. మౌనంగానే ఎదగమంటాం,
ప్రతి ఒక్క చెట్టు ఒక స్థాయికి అందనంత ఎత్తు ఎదిగింది అంటే అది ఒక్క రోజులో జరిగేది కాదు. మానవ జీవిత గమ్యం కూడా కొన్ని సంవత్సరాల తరబడి ముందుకు సాగుతూనే ఉంటుంది. అది ప్రకృతి మనకు నేర్పించే ఒక చక్కటి పాఠం. అందుకే ప్రకృతి ఒక ఒడి, కానీ అది ఒక బడి కూడా. ఈ చెట్టు ద్వారా మనకు లభించే ఆ ప్రాణవాయువు మరొక చెట్టుకి ఊతమిస్తుంది. ఈ చెట్టు ప్రసరింపచేసే ఆ ప్రాణవాయువు మరి ఏదైనా కానీ మరొక చెట్టుకి ఆధారంగా ఉంటుంది. మన చెట్టు అన్నప్పుడు అనేక రకాల చెట్లు ఉన్నాయి. అవి ఫలపుష్పాలే కావచ్చు, పండ్లను ప్రసాదించే పెద్ద పెద్ద మహావృక్షాలే కావచ్చు, నీడనిచ్చేయే కావచ్చు, తుఫానికి వర్షానికి మనం నాశనం అయిపోకుండా కాపాడే కావచ్చు. ఇవన్నీ కూడాను ప్రకృతి మనకు బడి ఒడిగా ఉంటుంది. కాబట్టి ఈ అంశంలోకి ఇంకాస్త లోతుకు వెళ్ళే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. మనం ధ్యానించుకుంటున్న అంశంలోకి మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తున్నాను. ప్రకృతి ఒడి, ప్రకృతి బడి అన్న అంశం మీద మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. గత 4-5 శతాబ్దాలుగా మానవుడు ఎంతో అభివృద్ధిని, పురోగతిని, వికాసాన్ని సాధించాడు. వాటి ద్వారా అద్భుతమైన సృష్టిని కలగజేసుకున్నాడు మానవుడు. ఇది వాస్తవం, మన కళ్ళకి ఎదురుగా కనపడుతూ ఉంది. గత 20-25 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం ఈ హైదరాబాదు, సికింద్రాబాద్ మహానగరాలకు వస్తే చూసినట్టయితే అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. అది ఒక్క రోజులో ఒక్కరి వలన జరిగింది కాదు, కానీ ఎవరో ఒకరు పునాదులు వేశారు. ఆ పునాది రాయిగా నిలబడ్డ వాళ్ళ యొక్క ఆలోచన సరళి అనేది అంత గొప్పది. కాబట్టి ఈరోజు మనం దాని ఫలాలను అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రియమైన సోదరులారా, పురోగతి కావాలి, కానీ ఈ పురోగతి ప్రకృతికి విరుద్ధంగా పోకూడదు. అది జరుగుతున్నదే అది. అభివృద్ధి అన్న నెపంతో ప్రకృతిని పాడు చేస్తున్నాం. అడవులు నశించిపోతున్నాయి. ఈ అడవులు నశించిపోవడం అంటే మానవ జాతిని కొంతవరకు మనం నియంత్రించుకున్నట్టే. ఎందుకు? స్వేచ్ఛా జీవితం అనేది లేదు, స్వేచ్ఛా వాయువు అనేది లేదు. ఆ యథార్థతతో, నిర్మల మనస్సుతో జీవించే ఆ జీవన విధానం కనుమరుగైపోతుంది. మరి అలాంటప్పుడు ఎలా దీన్ని మనం కాపాడుకుందాం? ఇప్పుడు ప్రకృతిని కాపాడుకుందాం అనేది మన అంశం కాదు, కానీ ప్రకృతిని కాపాడటం వలన ఏం చేస్తున్నాం? మనం ఆ దేవుని ఎక్కువగా స్మరించుకుంటున్నాం. నీవే కదా, నీవే లేకపోతే ఈ ప్రకృతి మాకు ఎక్కడి నుంచి వచ్చేది అన్న భావనను మనం
తిరిగి మన మనసులోకి జొప్పించుకుంటున్నాం. అది చాలా ముఖ్యం ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ ప్రకృతిని గురించి మనం ఆలోచిస్తున్నామంటే నేడు చాలా వరకు ఈ ప్రకృతి మీద ఆధారపడి జీవించే జీవనం నిరాశాజనకంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. నిజమేనా? ఈ ప్రకృతి వికృతుల మధ్యలో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. మరి వాటి నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి? ఒకటి, ప్రకృతితో సహజీవనం చేయాలి. సహజీవనం అనగానే కొన్నిసార్లు పెడార్థాలతో వాటిని అర్థం చేసుకోవచ్చు. అది నా ఉద్దేశం కాదు. ప్రకృతితో మమైకమైపోవడం, ఆ ప్రకృతి యొక్క అందచందాలను ఆస్వాదించడం, ఆ ప్రకృతిని మనం ఆనందిస్తూ అభినందిస్తూ ఆస్వాదిస్తూ ఆ దేవుణ్ణి పొగడటం, స్తుతించటం. ఎందుకు? ఈ సృష్టిని కలుగజేసింది ఆ దేవుడే కదా. అది మొట్టమొదటగా మన ప్రకృతితో సహజీవనం. అభివృద్ధి కావాలి, పురోగతి కావాలి. మరి ఒకటి కావాలంటే రెండో దాన్ని నాశనం చేయాలని ఎవరు చెప్పట్లేరు. దీన్ని నిలబెట్టుకొని దానితోటి మనం అభివృద్ధిని కనుక సంపాదించుకోగలిగితే ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు నువ్వు నిజంగా దేవుడు ప్రసాదించిన ఆ ప్రకృతిని సరియైన మార్గంలో వినియోగించుకున్నట్టుగా మనం భావించుకోవాలి. దాని అర్థం కూడా అదే. కాబట్టి సహజీవనం అంటే ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. నేటి వాతావరణ మార్పుల వల్ల ప్రకృతి కూడా వినాశనానికి గురవుతుంది. మరి దానికి కారణం ఎవరు? మనమే. సముద్రం లోపలికి వెళ్ళి చేపలు పట్టుకోవాలని వెళ్తుంటే అక్కడ రోగాలతో ఉన్న చేపలు దొరుకుతున్నాయి. అక్కడ కూడా అనేక వ్యాధులతోటి చేపలు చనిపోయి మనకు అవి దొరుకుతున్నాయంటే ఏమిటి దాని అర్థం? ఈ ప్రకృతిని, ఆ సముద్రం యొక్క ఉనికిని మనం అంతగా పాడు చేస్తున్నాం. ఇంకా అలాంటప్పుడు సహజీవనం ఎలా ఉంది అక్కడ నీకు అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రకృతితో మమేకమైపోవడం, కలిసిపోవడం అంటే మనం ఆది మానవులుగా జీవించాలని నేనేం చెప్పట్లేదు, ఎవరు కోరుకోరు కూడా. కానీ ఆది మానవులలో ఉన్న ఆ నిర్మలత్వము, ఆ ప్రేమ గుణము, ఆ గౌరవం అనేది మనం అలవర్చుకోవాలి. అది ఆది మానవుల నుంచి మనం నేర్చుకునేది. ఆది మానవుల్లో, ఆదివాసుల్లో తెలివి నైపుణ్యాలు మనకు కనిపించకపోవచ్చు, కానీ వారికి దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలు మాత్రం మనం ఏ పాటికి కూడా వాళ్ళకి దగ్గరికి రాలేం. కాబట్టి ప్రకృతితో మైమరచిపోవడం, ప్రకృతితోటి సంబంధాలు పెట్టుకోవడం అది మనకు కావాలి. ఇంకొకటి, ప్రాకృతిక నియమం, బేసిక్ రూల్ ఏమిటంటే ప్రియమైన సోదరులారా, దేన్ని కూడాను నీవు నాశనం చేయకూడదు, స్వార్థానికి వినియోగించుకోకూడదు, దేన్ని కూడాను నిరోధించకూడదు, దేన్ని కూడాను నియంత్రించకూడదు. వాటి మానాన్న వాడిని వదిలేద్దాం, అవి అలానే పెరుగుతూ ఉంటే అది నీకు మేలు చేస్తుందే కానీ తనకు తానుగా ఎక్కువ మేలు చేసుకోలేకపోవచ్చు. అంటే ఈ ప్రకృతి నీ కొరకు జీవిస్తుంది, అందుకే ప్రకృతిని మనం కాపాడుకుందాం అనేది మనకు కావాలి. కాబట్టి ప్రియమైన సోదరులారా, ప్రకృతి నుండి ఏం పొందుతున్నాం, ప్రకృతి నుండి ఏమి నేర్చుకుంటున్నాం అనేది మనకు తెలియాలి. అప్పుడే మనం నిజంగా ప్రకృతికి నిజమైన
గౌరవాన్ని కల్పించిన వాళ్ళు అవుతాం. తద్వారా ఆ దేవుణ్ణి మనం స్తుతించి గౌరవపరిచిన వాళ్ళం అవుతాం. అంతకుమించింది దేవుడు మన నుండి ఇంకా ఏం కోరట్లేదు. మనం చెట్లు నాటినా నాటకపోయినా ఆ ప్రకృతిలో అవే పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అందుకు పక్షులని అభినందించాలి. పలానా చోట విత్తనాలు వేయమని ఏ పక్షికి మనం చెప్పం కూడా. కానీ ఆ పక్షులే ఆ ప్రకృతిని అంతగా పెంపొందిస్తున్నాయంటే అంతో ఇంతో జ్ఞానము, తెలివి, మనసు ఉన్న మనకు ఎంతవరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అసలు ఆ పక్షులు మనకు నేర్పిస్తున్నాయండి. మనలో గనుక అంతో ఇంతో వివేకము, వినయం ఉంటే వాటి నుండి కూడా మనం నేర్చుకుంటాం. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ ప్రకృతి మనలో సహనం నేర్పిస్తుంది, తెలివిని నేర్పిస్తుంది, పరస్పర ప్రేమ, సేవ భావాలను నేర్పిస్తుంది, 10 మందికి నీడను కల్పించే భావాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా ప్రకృతి ఒక బడిలాగా ఉంటుంది. మనకు ఉపయోగపడేవా అంతవరకు మాత్రమే కాదు ప్రియమైన సోదరులారా. ప్రకృతి నీకు నాకు ఎంతగా ఉపయోగపడుతుందో ఈ సర్వ సృష్టికి కూడా అంతగా ఉపయోగపడుతుంది అనేది మనం మర్చిపోకూడదు. అదే మనం ఈరోజు ధ్యానించుకోవాల్సింది. కాబట్టి నువ్వు నేను ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం. దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిని కాపాడుకుందాం. నీవు కాపాడలేకపోయినా కానీ దాన్ని నాశనం చేయవాకు, నీ స్వార్థానికి దాన్ని అంతం చేయవాకు అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నారు. అందుకే క్రీస్తు ప్రభు అన్నారు కదా, ఆ పక్షులను చూడండి, వాటికి ఎవరు ఆహారపు గింజల్ని జల్లుతున్నారు, ఎవరు నీరు వాళ్ళకి అందిస్తున్నారు. సొలొమోను కూడా ఇటువంటి జ్ఞానం పొందలేకపోయినాడే. కాబట్టి ఈ ప్రకృతి మనకు ఎంతగా నేర్పిస్తుందో ఒకసారి ఆలోచించుకో అని దేవుడు ఈరోజు మనల్ని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి అటువంటి జ్ఞానం, వరం మనకివ్వమని ప్రార్థించుకుందాం. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.